హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కరోనా వాయిస్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ మన క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 9లో దాతవహ ఉంటాయి. ఈ దాతవహ మనకు ప్రజెంట్ టెన్స్ లట్లకార, పాస్ట్ టెన్స్ లడ్లకార, ఫ్యూచర్ టెన్స్ లుట్లకార చదువుకుందాం. మనకి లట్లకార ప్రజెంట్ టెన్స్, మనకు డుక్రూన్ ధాతురూపం ఇస్తారు, ఇక్కడ క్రియారూపం రాసి మనకు ప్రజెంట్ టెన్స్ లట్లకార ధాతురూపం రాయాలి. డుక్రున్ కరో కురు మనకు ఫస్ట్ ఫార్మెట్ ఉంటుంది, ఫార్మెట్ చదువుకొని రాసి ఈజీగా నేర్చుకోవచ్చు. లట్లకార మనకు ఫార్మెట్ చూడండి, ఇక్కడ ప్రథమ పురుష ఏకాద్విబహు తి తహ అంతి, మధ్యమ పురుష ఏకాద్విబహు సి తహ త, ఉత్తమ పురుష ఏకాద్విబహు మీ వాహ మహ. మనకి చివరన ఇచ్చిన వర్డ్కి చివరన ఇవి యాడ్ చేయాలి. లట్లకార డుక్రున్, డుక్రున్ మనకు ధాతురూపం, క్రియారూపం వచ్చేసి కరో కురుగా మారిపోతుంది, అంటే టు డూ. ప్రథమ పురుష ఏక ద్విబహు కరోతి కురుతః కుర్వంతి, మధ్యమ పురుష ఏక ద్విబహు కరోషి కురుతః కురుథ, ఉత్తమ పురుష ఏక ద్విబహు కరోమి కుర్వః కుర్మః. మనం గమనించినట్లయితే మనకు ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష ఏకవచనంలో కరోతి, కరోషి, కరోమి ఉంటుంది, కరో ఉంటుంది. నెక్స్ట్ ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష ద్విబహు మనం గమనించినట్లయితే కురు వస్తుంది. కురుతః కుర్వంతి, కురుతః కురుథ, కుర్వః కుర్మః. ఈ విధంగా మనము ఫార్మెట్ ప్రకారము చూసి రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సేమ్ వర్డ్కి లడ్లకార అంటే పాస్ట్ టెన్స్. మనకు పాస్ట్ టెన్స్ ఫార్మెట్ ఉంటుంది, ఫార్మెట్లో మనకు పాస్ట్ టెన్స్ జరిగిపోయింది కాబట్టి ముందు ఆ ఉంటుంది, తర్వాత తు తాం ను అంటే ఏకాద్విబహు, మధ్యమ పురుష ఏకాద్విబహులో ఆ ముందుంటుంది, అహ తం త. ఉత్తమ పురుష ఏకాద్విబహులో ఆ ముందుంటుంది, ము వ మ. ఈ విధంగా ప్రతి వర్డ్కి ముందు మనము ఆ రాసుకోవాలి. తు తాం ను, అహ తం త, ము వ మ. లడ్లకార మనకు డుక్రున్ సేమ్ కరో కురు అవుతుంది. ప్రథమ పురుష ఏక ద్విబహు అకరోత్ అకురుతాం అకుర్వన్, మధ్యమ పురుష ఏక ద్విబహు అకరోహ అకురుతం అకురుత, ఉత్తమ పురుష ఏక ద్విబహు అకురవం అకుర్వా అకుర్మా. ఈ విధంగా సేమ్ ఇందాకట్లానే మనకు లట్లకారలో ఏ విధంగా ఉందో లడ్లకార కూడా సేమ్ అదే విధంగా ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుషలో ఏకవచనంలో కరో ఉంటుంది, అకరోత్ అకరోహ అకురవం. సేమ్ ద్విబహులో కురు ఉంటుంది, అకురుతాం అకుర్వన్, అకురుతం అకురుత, అకుర్వ అకుర్మ. ఈ విధంగా నెక్స్ట్ లుట్లకార, లుట్లకార మనకు ఫ్యూచర్ టెన్స్ సేమ్ ఫార్మెట్ ప్రకారం రాసుకోవాలి. మనకు ప్రజెంట్ టెన్స్ ఫార్మెట్ ఎలా ఉందో సేమ్ ఫ్యూచర్ టెన్స్ అలానే ఉంటుంది, ముందు ఇష్ అని యాడ్ అవుతుంది. ప్రథమ పురుష ఏకాద్విబహు ఇష్యతి ఇష్యతః ఇష్యంతి, మధ్యమ పురుష ఏకాద్విబహు ఇష్యసి ఇష్యతః ఇష్యథ, ఉత్తమ పురుష ఏకాద్విబహు ఇష్యామి ఇష్యావః ఇష్యామః. సేమ్ లుట్లకార మనకు డుక్రున్ శబ్దానికి సేమ్ కరో కురు ఉంటుంది. ప్రథమ పురుష ఏకవచనం, ద్వివచనం, బహువచనం. కరిష్యతి కరిష్యతః కరిష్యంతి, మధ్యమ పురుష కరిష్యసి కరిష్యతః కరిష్యథ, ఉత్తమ పురుష ఏకాద్విబహు కరిష్యామి కరిష్యావః కరిష్యామః. ఈ విధంగా మనము డుక్రున్ శబ్దానికి లట్లకార ప్రజెంట్ టెన్స్, లడ్లకార పాస్ట్ టెన్స్, లుట్లకార ఫ్యూచర్ టెన్స్ ఈ విధంగా ఫార్మెట్ ప్రకారం రాసుకుంటే మనకు సరిపోతుంది. నెక్స్ట్ వర్డ్ లిక్, టు రైట్. లిక్ వర్డ్ కూడా మనము లట్లకార
లడ్ లకార లుట్ లకార రాసుకోవాలి. సేమ్ ఫార్మెట్ ప్రకారమే రాసుకోవాలి. లట్ లకార ప్రజెంట్ టెన్స్. ప్రథమ పురుష ఏక ద్విబహు లిఖతి లిఖతి లిఖతః లిఖంతి. మధ్యమ పురుష ఏక ద్విబహు లిఖసి లిఖతః లిఖథ. ఉత్తమ పురుష ఏక ద్విబహు లిఖామి లిఖావః లిఖామః. ఇది లట్లకార. సేమ్ లడ్లకార మనకు లిక్ శబ్దానికి రాసుకుంటే ఫార్మెట్ ప్రకారమే రాసుకోవాలి. నెక్స్ట్ మనకు ముందు యాడ్ అవుతుంది, చివరన తు తామ్ను అహ తం త ము వ మ. ప్రథమ పురుష మనకు ఏక ద్విబహు అలిఖత్ అలిఖతాం అలిఖన్. మధ్యమ పురుష ఏక ద్విబహు అలిఖః అలిఖతం అలిఖత. ఉత్తమ పురుష ఏక ద్విబహు అలిఖం అలిఖావా అలిఖామా. ఈ విధంగా లడ్లకార ఫార్మెట్ ప్రకారం రాసుకోవాలి. నెక్స్ట్ లుట్లకార మనకు సేమ్ వర్డ్కి లుట్లకార మనకి ఫార్మెట్ ప్రకారమే రాసుకోవాలి. లుట్లకార మనకి ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ కాబట్టి మనకు లిక్ కాస్త లెకి అవుతుంది. ఫార్మెట్ ప్రకారంగా లెకీకి రాసుకోవాలి. ప్రథమ పురుష ఏక ద్విబహు లెకిష్యతి లెకిష్యతః లెకిష్యంతి. మధ్యమ పురుష ఏక ద్విబహు లెకిష్యసి లెకిష్యతః లెకిష్యత. ఉత్తమ పురుష లెకిష్యామి లెకిష్యావః లెకిష్యామః. ఈ విధంగా ఫ్యూచర్ టెన్స్లో కొన్ని చేంజ్ అవుతాయి వర్డ్స్. మనకి ఈ విధంగా లిక్కు లట్లకార లడ్లకార లుట్లకార. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ మన ఫార్మెట్ ప్రకారంగా మనము నేర్చుకొని రాసుకుంటే ఈజీగా వస్తుంది మనకు. ఇది మీకు క్వశ్చన్ నెంబర్ 9లో మనకి 15 మార్క్స్లో ఉంటుంది ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.